వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చోలే మసాలా కర్రీ అండ్ ఆలు పూరి, ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్కైనా, డిన్నర్కైనా, లేదంటే లంచ్ బాక్స్కైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈ రెసిపీని చేసి పెట్టండి, చాలా చాలా బాగుందంటారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందు రోజు నైటే మనం శనగల్ని నానబెట్టుకోవాలి. శనగలు అనేవి ఏ రకమైనటువంటి శనగలైనా పర్లేదు, కర్రీకి బాగుంటాయి. ఆ తర్వాత ముందు రోజు వాటిని కడిగేసి కుక్కర్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 పొటాటోస్ని తీసుకుంటున్నాను. పీల్ తీసుకునేటట్టయితే అలా పీల్ తీసుకొని వేసుకోండి. పీల్ తీసుకోకపోతే మాత్రం పొటాటోస్ని చాలా క్లీన్గా కట్ చేసి కుక్కర్లో వేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు శనగల్ని, పొటాటోస్ని కలిపి ఒకటేసారి వేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచండి. ఈలోపు మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు టొమాటోలు 2 తీసుకొని వాటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని 2 నిమిషాల వరకు కాస్తంత మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక చిన్న యాలుక్కాయ, 2 లవంగాలు, 2 చిన్న చెక్క అవి కూడా వేసేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర లేకపోతే దీంట్లోనే అల్లం ముక్కలు, చిన్నులపాయలు కూడా వేసేసుకొని మరో ఒక 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్టయితే మనం కర్రీ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండీలో మరో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇక్కడ డైరెక్ట్గా వేసుకోదలుచుకుంటే ఈ బిర్యానీ ఆకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి కాస్తంత పచ్చిదనం పోయే వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 6-7 వరకు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని దాన్ని కూడా కాస్తంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ అంతా కూడా బాండీలో వేసుకొని కాస్తంత పసుపు వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఒక ముద్దలాగా తయారయ్యే వరకు చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత జార్లో వాటర్ పోసి ఆ వాటర్ని ఇప్పుడు ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసేయాలి. మొత్తం పేస్ట్ అంతా కూడా వాటర్లో కరిగిపోయే వరకు గరిటెతో చక్కగా తిప్పుకోవాలి. ఒకసారి కుక్కర్ని చెక్ చేసుకోవాలి. పొటాటోసు అలాగే శనగల్ని రెండింటిని కూడా చెక్ చేసుకొని శనగలు ఉడికితే చక్కగా వాటిని అన్నిటినీ కూడా పొటాటోస్ నుంచి వేరు చేసేసి శనగలన్నీ కూడా మనం బాండీలో వేసేసుకోవాలి. పొటాటోస్ని పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, కాస్తంత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసేసుకొని ఒక పొటాటో వరకు పీల్ తీసేసి ఆ పొటాటో మొత్తం కూడా స్మాష్ చేసేసి మనం ఈ కర్రీ యొక్క దాంట్లో వేసేసుకోవాలి. మీరు ఎక్కువ పొటాటో వాడదలుచుకున్న మరొక 1/2 వరకు ముక్కను తీసుకొని స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి పైకి కిందికి చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. పొటాటో, శనగలు, మనం లిక్విడ్, ఇంకా వాటర్ ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటరు, ఈ గుజ్జు సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. ఏం లేదు, ఒక్కసారి అన్ని ఫ్లేవర్స్ పట్టాలి కాబట్టి ఆ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం చోలే మసాలా పౌడర్ని వేసుకోవాలి. చోలే మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలాని వేసుకోవాలి. చోలే మసాలా ఉన్నట్టయితే 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా మీరు వేసుకుంటున్నట్టయితే 1/2 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని అరచెక్క కానీ లేదంటే ఒక నిమ్మకాయని కానీ రసాన్ని మొత్తం పిండేసుకోండి. క్వాంటిటీ ఎక్కువైతే 2 చెక్కలు పిండుకోండి, క్వాంటిటీ తక్కువైతే 1 చెక్క సరిపోతుంది. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆలు పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక ఉడకబెట్టుకునేటువంటి పొటాటోస్ని మొత్తాన్ని కూడా నేను చక్కగా తురుముకున్నాను. స్మాష్ కూడా చేసుకోవచ్చు, బట్ అక్కడక్కడ గట్టితనం తగులుతుంది. తురిమితే మొత్తం చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఆ బంగాళ తురుముకున్న దాంట్లో మనం పుదీనా, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్,
ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి. తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు చూపించడం మర్చిపోయాను. పెరుగు ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోండి. ఈ పావు గంటలో ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా నానిపోతుంది. పావు గంట తర్వాత మనం కొద్దిగా దీంట్లో గోధుమ పిండిని కలుపుకుంటూ ఉండాలి. వాటర్ పోయకుండా ఇదే మిశ్రమంతో గోధుమ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ వాటర్ పడితే కొంచెంగా చల్లుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువగా మనము కలుపుకోవద్దు. గోధుమ పిండి ఎంతవరకు పడితే అంతవరకు కలుపుకోండి. పూరి పిండిలాగా మనకి ఇది గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా కూడా ఉండద్దు. మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం ముద్దలాగా తయారైన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకొని ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ పావు గంట కూడా ఇవన్నీ కూడా చక్కగా సెట్ అయిపోతాయి. పావు గంట తర్వాత మనం వీటిని చిన్న ముద్దలుగా చేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని పూరి ప్రెస్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. లేదు అనంటే మీరు పీటతోనైనా సరే కర్రతోనైనా సరే మీరు రౌండ్స్గా చేసేసుకోవచ్చు. ఈలోపు ఇవి చేస్తున్నప్పుడే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి. అలా అన్ని పూరీలను కూడా మనం తయారు చేసుకుంటూ ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసేసి చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది అసలు పీల్చవు. మీరు కర్రీ లేకపోయినా కానీ ఓన్లీ ఈ ఆలు పూరీలని పెరుగుతో కానీ ఇంకేదైనా పచ్చడితో తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఈవినింగ్ చేయాలి అనుకుంటే పిల్లలకి స్నాక్స్ ఇవి కూడా చేసి పెట్టచ్చు. ఇలా పొంగుతూ ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ అసలు పీల్చవు. కర్రీతోటి ఈ ఆలు పూరీ అనేది చాలా అద్భుతమైనటువంటి టేస్ట్తో ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.